రియల్ లైఫ్లో డైలాగులు చెప్పినట్లే రియల్ లైఫ్లోనూ బాలయ్య ఉంటారా? ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్కు, నేను ఇంకొకరికి ఎదురెళ్ళినా వారికే రిస్కా? తన మనసుకు ఏది తోస్తే అది మాట్లాడతారు. ఏం చెయ్యాలనుకుంటారో అదే చేస్తారు. దాని పర్యవసానం ఏదైనా లెక్క చేయరు. తాజాగా హిందూపురంలో జరిగిన సంఘటనల మీద బాలయ్య స్పందించిన తీరు దేనికి నిదర్శనం? ఇంతకీ బాలయ్యలో వచ్చిన చేంజ్ ఏంటి? రాజకీయాల్లో సమయస్ఫూర్తి ఉండాలి, అవసరమైనప్పుడు దూకుడు కూడా ఉండాలి. కానీ దూకుడు, మాట తీరు విషయంలో ఏమైనా తేడా జరిగితే మాత్రం దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వంగా వచ్చిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఎన్టీఆర్ కుమారుడు అందున బాలకృష్ణ పోటీ చేయడంతో హిందూపురం ప్రజలు విశేషంగా ఆదరించారు. బాలకృష్ణ ప్రస్థానం రాజకీయాల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పటికీ తరచుగా ఆయన వ్యవహరించే తీరు, మాట్లాడే మాటలు మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయి. సినీ వేదికల మీద బాలకృష్ణ కొన్నిసార్లు చేసే వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తుంటాయి. అయితే వీటిపై ఎన్ని కామెంట్స్ వచ్చినా బాలకృష్ణ లెక్క చేసేవారు కాదు. కానీ రాజకీయాల్లో కూడా ఆయన తీరు అలానే ఉంది. రాజకీయ వేదికల్లో కూడా ఆయన మాట్లాడే మాటలు చాలా కాంట్రవర్సీగా మారుతుంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కళ్లద్దాలు తలపై పెట్టుకుని, జేబులో చేతులు పెట్టుకుని ప్రతిపక్ష నేతను సైకో అంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఒక వైసీపీ నుంచే కాకుండా అన్ని పక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తాజాగా హిందూపురంలో జరిగిన సంఘటనలు, దానిపై బాలకృష్ణ స్పందించిన తీరు చూస్తుంటే ఆయనలో కొంత చేంజ్ కనిపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఉండేవాడి కింద బానిసలుగా ఉంటారా అంటూ హిందూపురం ప్రజలను ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో బాలకృష్ణ హిందూపురం పర్యటన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు చెలో హిందూపురం అంటూ బయలుదేరారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బాలకృష్ణపై కింది స్థాయి కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుల వరకు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ చేస్తున్న వ్యవహారం మీద సహజంగా అయితే బాలకృష్ణ చాలా తీవ్రంగా స్పందించాలి. కానీ ఆయన అలా మాట్లాడలేదు. సోమందేపల్లిలో జరిగిన బహిరంగ సమావేశంలో వైసీపీ అనే పేరు వాడకుండానే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను గెలిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నారని, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదని వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కొడుకు అంటే ఒకసారి ఆదరిస్తారు, కానీ పదే పదే ఎందుకు గెలిపిస్తారని ఆయన ప్రశ్నించారు. హిందూపురం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కారణంగానే హ్యాట్రిక్ విజయాలు సాధించారని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విమర్శలు చేస్తున్నా ఆయన వీటిపై పెద్దగా స్పందించకపోవడం కాస్త ఆశ్చర్యం